స్వామి శరణం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన బొప్పుడి గ్రామం నుంచి గత 3 తరాలుగా మరి ఇక్కడి నుంచి ప్రభలు కట్టుకొని కోటప్ప కొండ దగ్గరికి వెళ్ళి కోటప్ప కొండలో జాగారం చేసి మరలా తోలుకొని మరి బొప్పుడి గ్రామం వచ్చే వరకు కూడా మరి గ్రామస్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజున ఉత్తప్రభలు ఒక 60 సంవత్సరాలకు ముందు బొప్పుడి గ్రామం నుంచి ఒక 6-7 ప్రభలు కట్టుకొని పోయేవాళ్ళు. 1966లో మన బొప్పుడి గ్రామంలో ఎలక్ట్రికల్ ప్రభలు ఆ రోజున 3 ప్రభలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటు తర్వాత మళ్ళీ ఉత్తప్రభలు, మళ్ళీ ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రామం మొత్తం మీద ఒకటే ప్రభ, మరలా తర్వాత మళ్ళీ ఉత్తప్రభలు కట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి మళ్ళా బొప్పుడి గ్రామం నుంచి గ్రామ ప్రభను ఏర్పాటు గ్రామస్తులు అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా పార్టీలకు రహితంగా గ్రామస్తులందరూ సహాయ సహకారములతోటి మరి ఈ ప్రభను ఏర్పాటు చేసుకొని దాదాపుగా మహాశివరాత్రి రోజున ప్రభతోటి గ్రామస్తులందరూ కూడా సుమారు 2000 మంది గత సంవత్సరం ప్రభతోటి పోయే వచ్చే వరకు కూడా మరి మన ప్రభమ్మటి గ్రామస్తులందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా సహకరించి మరి దిగ్విజయంగా జరపడం జరిగింది. మరి 2026వ సంవత్సరం ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు నూతనంగా 5వ వార్షికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మన బొప్పుడి గ్రామ ప్రభకు మరి రేపు 12వ తారీఖున రథం మీదకు లేపటం, గ్రామంలో మరి కోటప్ప కొండకు రాలేనటువంటి వారి కోసం అందరి కోసం గ్రామంలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవటం, 14వ తారీఖున మరి ఇక్కడి నుంచి బయలుదేరి కోటప్ప కొండ దగ్గరికి వెళ్ళటం సాయంకాలానికి, 15వ తారీఖు కోటప్ప కొండలో మరి అక్కడ జాగారం చేసి దేదీప్యమానంగా విద్యుత్ బల్బులతోటి ఎంతో ఘనంగా నిర్వహించుకొని 16వ తారీఖు మళ్ళా తిరిగి సాయంత్రం 10 గంటలకు మరి బొప్పుడి గ్రామస్తులందరి సహాయ సహకారంతో వస్తూ ఉన్నది. మరి ఎందుకంటే ఒక సంవత్సరం కట్టడమో 10 మంది కట్టడమో లేకపోతే ప్రభను లేకుండా గేట్ వేయటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఊళ్ళల్లో మరి దాదాపు 22-23 కిలోమీటర్లు మరి ప్రభలు తోలుకొని వెళ్ళి మళ్ళీ తోలుకొని రావడం చాలా కష్టతరమైన పని. మరి గ్రామస్తులందరి సహాయ సహకారంతో మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మరి అందరూ కూడా వారందరికీ కూడా పాటేస్వామి త్రికోటేశ్వర స్వామి ఎల్లవేళలా వెన్నట్టి కాపాడాలని, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ కోటేశ్వర స్వామి వారిని త్రికోటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ హరహరో అట్లానే